రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్, రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటె లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరీమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గడియారం సెంటర్లో దివంగత నేత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు సిరిసనం బేటి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. అనంతరం నెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాంగ్రెస్ అరాచకాలను ఎదిరించి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీ రామారావుదని, అలాగే ఇప్పటి ప్రభుత్వం అరాచకాలను పాలన మరో ఎన్టీఆర్ పుట్టాలని ఆయన తెలియజేశారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి గుండెల్లో ఎన్టీ రామారావు ఉంటారని ఆయన తెలియజేశారు. కార్యక్రమానికి బాబా నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ గౌరవనీయులు నరసింహన్ గారికి విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించారు. చాలా సంతోషం. రేపు చంద్రబాబు గారి విజయం ఉన్నారు కాబట్టి మన ఇన్ఛార్జ్ గారు ఒక్కరే ప్రసంగం చేసి మన ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని అమలుపరిచేదాన్ని చేయండి. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే ఈరోజు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో, ఆయన ఇచ్చిన ధైర్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలు గల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలుపరిచిన విషయం అందరూ కూడా తెలుసు. ఎన్టీ రామారావు గారి యొక్క సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్షణ మన ఈరోజు ఇలాంటి రాక్షస పరిపాలన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మానవేలేదానికి మరో ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో ఉండాలని నిజంగా కూడా ఎంతో మంది యువతకి రాజకీయ అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏదో పెద్దలకు కోటేశ్వర్లకు రాజకీయ పదవులు వచ్చేటివి, రాజకీయంగా వాళ్ళు లెక్క పొందేవాళ్ళే కానీ బడుగు బలహీన వర్గాల వారు కానీ సామాన్య మానవుడు కానీ రాజకీయాన్ని చర్యల్లో తీసుకొచ్చి ఎంతో మంది బడుగుల్ని శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారు అని చెప్పి రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్, రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటె లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరీమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా.